Welcome to my channel Madhu's Education Alerts. This is your Madhusudan. ఏపీ ఎంసెట్కి సంబంధించి మనకి బీ ఫార్మసీ ఫార్మాడీ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది, వాటి కౌన్సిలింగ్ డేట్స్ ఏమైనా ఫిక్స్ అయ్యాయని చాలామంది కామెంట్ బాక్స్లో అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇలా మనం షేర్ చేద్దాం. అయితే ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి మనం ఇక్కడ ఒకసారి చూసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది ఆగస్టు 26వ తారీఖు నుంచి ఆగస్టు 30వ తారీఖు వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది సెల్ఫ్ రిపోర్టింగ్. అంటే థర్డ్ ఫేజ్ అనేది ఒక ఫైనల్ రౌండ్ నోటిఫికేషన్ కింద మనకి ఇచ్చారు, ఫైనల్ రౌండ్ కింద. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఎంసెట్కి సంబంధించి ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అంతా కూడా పూర్తయినట్టుగానే మనం భావించవచ్చు. ఇకపోయినా బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మనకి సాధారణంగా ఎంపీసీ స్ట్రీమ్ క్లోజ్ అయిన తర్వాత మ్యాక్సిమం ఒక 1 వీక్ టైం తీసుకొని 1 వీక్ తర్వాత మనకి స్ట్రీమ్ వరకు సంబంధించినటువంటి ఫార్మాడీ కానీ ఈ ఫార్మసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకి ఆగస్టు 30వ తారీఖుతో మనకి రిపోర్టింగ్ క్లోజ్ అయింది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి దాదాపు ఒక 2 days అయిపోయి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా షెడ్యూల్ మొత్తం పూర్తయింది. కాబట్టి సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్టయితే బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ బీ ఫార్మసీకి సంబంధించి కానీ అలాగే ఫార్మాడీకి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వచ్చేది మనం చూసినట్టయితే ఆగస్టు 30తో ఈ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అదే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎంపీసీ స్ట్రీమ్ది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇక బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాబట్టి సంబంధించినటువంటి ఒక అప్డేట్ని గ్యాదర్ చేస్తే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి బీ ఫార్మసీ అలాగే ఫార్మాడీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి సెప్టెంబర్ 10 నుంచి సెప్టెంబర్ 15వ తారీఖులోపు వస్తున్నట్లుగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఎంపీసీ స్ట్రీమ్ వారికి సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్ అన్నారు, కానీ మరొక ఫేజ్ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద థర్డ్ ఫేజ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఎంపీసీ స్ట్రీమ్ ప్రాసెస్ అనేది లేట్ అయింది. ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ లేట్ అవ్వడం, దానివల్ల ఈ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన ప్రాసెస్ కూడా నోటిఫికేషన్ కూడా డిలే అయింది అని మనకు తెలుస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇంకేమైనా వచ్చినట్టయితే మీకు డెఫినెట్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు తప్పకుండా ఇస్తాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.